ఇప్పుడు నేను చెప్పే ఈ 3 క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మీరు మిగతా వాళ్ళలా కాదు, చాలా సంథింగ్ స్పెషల్. మరి ఆ క్వాలిటీస్ ఏంటో చెప్తాను. ఇందులో మీలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో నాకు కమెంట్లో తెలియజేయండి. నెంబర్ 1, మీరు ఎక్కడైనా సరే కాలు మీద కాలు వేసుకొని ఎంజాయ్గా కూర్చుంటున్నారా? అయితే మీరు మామూలు వాళ్ళు కాదండి. ఇలా చేసేవారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్. వీళ్ళ మెమరీ పవర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. వీళ్ళు వేస్ట్ ఆలోచనలు అస్సలు పెట్టుకోరు. చాలా ఎంజాయ్గా ఉంటారు. కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా ఎదుర్కొంటారు. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కడైనా సరే కూర్చోగానే కాలు మీద కాలు వేసుకొని ఇలా ఊపుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్ మోడ్ లోనే ఉంటుంది. ఇక నెంబర్ 2, మీరు తరచూ మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారా? అయితే వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వీళ్ళకు షార్ప్ మైండ్ ఉంటుంది. అలాగే డీప్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నెంబర్ 3, ఇది చాలా పవర్ఫుల్ అండి. మీ గ్రూప్ అందరిలో కూడా మీరే సైలెంట్ గా ఉంటారా? ఇలా సైలెంట్ గా ఉండే వాళ్ళను అస్సలు పక్కన పెట్టకండి. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి. సైలెంట్ గా ఉంటూ మీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరి ఆలోచన లోతుల్లోకి వెళ్ళి కూడా వీళ్ళు ఆలోచించగలరు. అందరూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. ఇంకో క్వాలిటీ కూడా చెప్తున్నానండి. మీరు ఎప్పుడు కూడా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారా? ఇలా ఎన్ని పనులున్నా ఎన్ని చేసినా కూడా బోరింగ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అబ్బో చాలా ఇంటెలిజెంట్ అండి. వీళ్ళు ఎప్పుడు చూసినా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏదో కొత్తదనాన్ని ఆశిస్తూ ఉంటారు. ఇంకా ఏదో ప్రయత్నాలు చేయాలని చూస్తూనే ఉంటారు. వీళ్ళకు ఎంత చేసినా కూడా తృప్తి అనేది ఉండదు. మరి నేను చెప్పిన ఈ 4 క్వాలిటీస్ లో మీకెన్ని ఉన్నాయి? 4కి 4 ఉన్నాయా? మీరు కూడా ఇంటెలిజెంట్ పర్సనా? నాకు కామెంట్లో తెలియజేయండి.